హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. ఈరోజు అయితే బతుకమ్మ కదా, సో పెద్ద బతుకమ్మ కాబట్టి నేను ఇంకా బతుకమ్మ చేద్దామని అయితే కూర్చున్నాను. మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా చేద్దామనేసి అయితే ట్రై చేస్తాను అనమాట. యాక్చువల్గా మాకు బతుకమ్మ లేదు, ఎందుకంటే మాది ప్రాపర్గా రాయలసీమ. సో మాకు లేదు కాబట్టి మా ఇంటి ఎదురుగున్న ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తాను అనమాట. సో తను నాకు ఎప్పుడైనా సరే ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ అయితే ఇస్తుంది. నేను చేసేదానికి ఎక్కువ ఫ్లవర్స్ అయితే పట్టవు, ఎందుకంటే మధ్యలో అంతా కూడా థర్మాకోల్ పెట్టి చేస్తాను కాబట్టి దానికి ఎక్కువ అయితే పట్టవు. అదే మనం రియల్గా అన్నీ ఓన్లీ ఫ్లవర్స్ పెట్టి చేస్తే కనుక మనకి ఎక్కువ పట్టేస్తాయి అనమాట ఫ్లవర్స్. సో అందుమూలన అయితే మరీ ఎక్కువ ఖర్చు కూడా లేకుండా కొంచెం పెద్దగా కనిపించేలాగా థర్మాకోల్ని అయితే ముందు బేస్ చేసేసుకుని ఆ థర్మాకోల్కి అయితే చేశాను. లాస్ట్ ఇయర్ అయితే నేను తులసి కోట ఆ టైప్ అయితే చేశాను అనమాట. కొంచెం పెద్దగా మంచిగా వచ్చిండే. సో ఈసారి అయితే శివలింగం అయితే చేయబోతున్నాను. శివలింగం అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుందో రాదో నాకు అంత అయితే ఐడియా లేదు. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు 4 అవుతుంది అనమాట. 4 అయినా సరే 6 o'clock వరకు అయితే రెడీ ఉండాలి అనేసి అయితే చెప్పింది అనమాట. అంటే ఇంకా సరే 6 వరకు ఫస్ట్ టైం ఉంది కదా. యాక్చువల్గా మా దగ్గర అందరు 6 నుండి స్టార్ట్ చేస్తే మా దగ్గర 8 నుండి అయితే స్టార్ట్ అవుతారు. అదైతే కామన్ థింగ్. అందుకోసం ఇంకా 8 నుండి అయితే స్టార్ట్ చేస్తారులే ఆంటీ అనేసి అన్న. ఇంకా యాక్చువల్గా ఇదైతే నేను ఒక మిస్టేక్ చేశాను. ఏం చేశానంటే లోపల శివుడి ఫేస్ అనేది చిన్నగా పెట్టేది హెడ్. అది పెట్టుంటే చాలా క్లియర్గా తెలిసేది, కానీ నేను నార్మల్గా పెట్టినాను. నార్మల్గా పెట్టేసరికి ఫ్లవర్స్ పెట్టే వరకు ఇంకెక్కువ అయిపోయింది. సో అదంతా అట్రాక్టివ్గా అయితే ఏమీ అనిపించలేదు. ఇంకా శివుడికి పేపర్తో నామాలు పెట్టేసి ఇంకా 3 సైడ్లన్నీ కూడా అమ్మవారి ఫేస్లు అయితే పెట్టినాను అనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం ఈజీగా వచ్చేలాగా థ్రెడ్తోనే పెట్టినాను, ఎందుకంటే మళ్ళీ బెల్డింగ్ వైర్ అవన్నీ పెట్టుకుంటే అంతా మనకి ఫ్లవర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసేయాల్సి వస్తుంది కదా, సో అప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి. అండ్ నేను దసరాకి ఈ డ్రెస్ అయితే కుట్టుకున్నాను అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే నాకు ఈ డ్రెస్ మాత్రం చాలా నచ్చింది. అందరు కూడా ఈ డ్రెస్ చాలా బాగుందనేసి అన్నారు. సో ఇది నేనే కుట్టుకున్నా. యాక్చువల్గా నాకు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం రాదనమాట. మీషోలో ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకొని దాన్ని ఇట్లా ఆల్టర్ చేసుకున్నాను అనమాట. కొంచెం నెక్ అవన్నీ డీప్గా అయితే ఎందుకు వేస్ట్ అవ్వడం అనేసి అలా పెట్టేసుకొని ఇంకా క్లాత్ మిగులుతా చిన్నగాడికి కూడా కుర్తాలా కుట్టేసినాను. ఏదో యూట్యూబ్లో చూసి ట్రై చేసిన, బట్ బాగానే వచ్చింది. ఓకే, 1 టైం యూజే కదా మనం ఎట్లాగో వేసుకునేది, ఓకే పర్లేదు అని అనిపించింది. ఇంకా వీడియో అవుట్ఫిట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే భలే భలే నచ్చింది అనమాట. యాక్చువల్గా దానియాకి ఎలా ఉండాలి అలా అయితే బాగుంది అని అనిపించింది అనమాట. సో ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోయినా సరే మా వాళ్ళు అయితే రాలంటే మా ఆంటీ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాలేరు. సరేలే ఇంకా నించుని ఫొటోస్ అన్న దిగుదామని నేను దక్షిగాడైతే ఫోటో దిగుతున్నాము. ఈ పిల్లలకి ఏమైపోతుందేమో, ఇంకా నేను కిందకి వెళ్ళంగానే డాన్స్ చేస్తాను అన్న, కొంచెం సేపు ఆడుకుంటా బతుకమ్మ అంటే అసలు వద్దు, నువ్వు ఇక్కడే కూర్చోరా అంటున్నాడు. ఇంకా నోమిక జ్యోతి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, నోమిక నైనిక, వాళ్ళు కూడా ఆమెది ఇంకా చీరిప్పేసి అని పట్టింది. ఏం చేస్తాము, ఈ పిల్లలకి ఏమనిపిస్తుందో ఇది చూడండి నేను చేసిన బ్యూటిఫుల్ బతుకమ్మ. బట్ లాస్ట్కి అయితే శివుడిలాగా అయితే అవుట్పుట్ అయితే తెలుస్తుంది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీడేంటంటే ఇంకా ఆడుతానన్న కాసేపు అంటే దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. బట్ ఆడట్లేదు. వీళ్ళందరూ అయితే ఇంకా నించునైతే చూస్తున్నారు అనమాట. ఏదో నార్మల్గా అలా ఆడుకుంటారు. ఎప్పుడు మా దగ్గరే బాగుంటుంది, బట్ ఈసారి మొత్తం కూడా బిస్కెట్ అయితే అయిపోయింది. ఎవరు అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అంతే, ఇంకా చిన్నప్పుడు ఉన్నంత ఏవి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండవు, ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతుంటారు, పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి, జాబ్లు వస్తుంటాయి, ఇవన్నీ ఇంకా కామన్ థింగ్స్ కాబట్టి ఇంకా కొంచెం ఏదైనా సరే మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయాలి. బట్ నేను అలా కాదు, నాకు ఏ రోజుది ఆ రోజే కౌంట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఎలా ఉంటానో ఎప్పటికీ అలాగే ఉండాలి అనుకుంటే నేను ఏది కూడా మిస్ చేయదలుచుకోదనమాట. సో ఇంకా మా వాళ్ళైతే వచ్చేసారు కాబట్టి సరే ఇక్కడ ఒక 2 స్టెప్లు వేసేసి ఇంకా మధ్యలో గ్రౌండ్లో అయితే చాలా పెద్దగా పెట్టిర్రు డీజే, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతారు కదా, సో ఎప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళు మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళారు అనేసి ఫీల్ అవుతారు అనేసి సరే ఇక్కడ కాసేపు ఆడేసి ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి అనుకున్నాము. బట్ బ్యూటిఫుల్గా అయితే అందరూ ఉంటారు కదా బతుకమ్మకి, అమ్మాయిలు ఎటు చూసినా సరే అమ్మాయిలాగా అనిపిస్తావు. అందరు నాకు ఎందుకు నేనైనా సరే మార్నింగ్ అంతా ఎట్లాగో ఉండి మళ్ళీ లాస్ట్కి అమ్మాయిలాగా అనిపిస్తాము. నాకు బతుకమ్మ, దివాళీ, ఇంకా దసరా ఇవి అంటే ఇష్టం అనమాట. బోనాలు కొంచెం నేను అమ్మాయిలాగా అనిపిస్తాను, వరలక్ష్మి వ్రతం. సో అందుకోసమే వీటిని నేను అసలు మిస్ చేయను. డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే నాకు నచ్చినవి నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నాకు ఒక అమ్మాయి అయితే అడిగింది, ఏంటక్క ఇప్పుడు చూసినా బ్లాక్ వేసుకుంటావు, లాస్ట్ బతుకమ్మ కూడా బ్లాక్ వేసుకుంటా. నేను
చిన్న బతుకమ్మకి వేసుకున్న, పెద్ద బతుకమ్మ కాదు. బట్ ఈసారి నాకు బ్లాక్ కావాల్సి ఉండే. నాకు బ్లాక్ అంటే పిచ్చి. నాకు 100 డ్రెస్సెస్ ఉన్నాయి, అందులో 95 డ్రెస్సెస్ బ్లాకే ఉంటాయి అనేసి అంటే ఆ పిల్ల నవ్వుతుంది. అదేంటో నాకు బ్లాక్ చూస్తే అసలు ఏదైనా సరే అది చెండాలంగా ఉన్నా నాకు ఆ బ్లాక్ కలర్ నచ్చుతుంది. అదేంటో నాకు తెలీదు. ఆ బ్లాక్ అంటే అంత ఇష్టం అనమాట. సో ఇక్కడ మా వాళ్ళైతే ఎవరు లేరు. ఇంకా సరేలే ఈ ఆంటీ వాళ్ళతోనైనా ఆడుదాము అనేసి అనుకున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. సో ఇంకా గ్రౌండ్లో సెటప్ వేసారని చెప్పాను కదా, ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట మేము. ఈ గ్రౌండ్లో ఏంటంటే మొత్తం కాలనీ వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తారు. సో ఎవరిది వాళ్ళు ఆడతారు. ఫస్ట్ అయితే ఇంకా రౌండ్గా వేసుకున్నాము. బట్ వాళ్ళు మనకు నచ్చినట్టు వేయరు, మనం చేసేది వాళ్ళకి నచ్చదు కాబట్టి మేము సపరేట్గా చేసుకుందాము. ఒక రౌండ్ 2 రౌండ్స్ అయితే తిరిగి అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా సరేలే అనేసి ఫస్ట్ అయితే ఈ రౌండ్ వేసేసుకుని ఎవరు హర్ట్ అవ్వకుండా ఉండాలి కదా, అందుకోసమే ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా అయితే వేసుకుంటున్నాము. సో